ఇక సీసీఐ అధికారులు పత్తి రైతులను నిండా ముంచుతున్నారు. పత్తిలో తేమ శాతం తక్కువగా ఉన్నా ఎక్కువగా చూపించి మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు. ఇక సీసీఐ అవకతవకలపై రైతులతో పాటు మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలులో సీసీఐ అధికారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో రైతులు పత్తిని శుభ్రంగా ఆరబెడుతున్నారు. అయినా పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ రైతులకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు. దీంతో పత్తి రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మెజారిటీ రైతులకు గరిష్ట తేమ శాతాన్ని నమోదు చేస్తూ మద్దతు ధరలో కోత పెడుతున్నారు. సీసీఐ పత్తి కొనుగోలులో తేమ శాతం 8% నుంచి 12% నిబంధన అమలు చేస్తోంది. తేమ 12% మించి ఉంటే ఆ పత్తిని కొనుగోలు చేయదు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధర క్వింటాకు 8.110 నిర్ణయించింది. తేమ శాతం ఆధారంగా 8 నుంచి 12% తేమలో ఒక్కో స్లాబ్ కు ఒక్కో ధరను నిర్ణయించింది. తేమ శాతం పెరిగిన కొద్దీ మద్దతు ధరలో కోత పడుతోంది. 8% తేమ ఉంటే 8,110గా, 9% ఉంటే 8,029గా, 10% ఉంటే 7,948, 11% ఉంటే 7,867, తేమ 12% ఉంటే 7,786 ధర నిర్ణయించింది. ఒకవేళ రైతులు తీసుకొచ్చిన పత్తిలో గరిష్ట తేమ శాతం ఉంటే క్వింటాల్కు మద్దతు ధర కన్నా 324 రూపాయలు తక్కువగా వస్తుంది. సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు సమయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని, తేమ శాతం నమోదులో తప్పుడు లెక్కలు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్తిని శుభ్రంగా బాగా ఆరబెట్టి తీసుకొచ్చినప్పటికీ కొద్దిమంది రైతులకు మాత్రమే 8%గా నమోదు చేసి మెజారిటీ రైతులకు 9 నుంచి 10% వరకు నమోదు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పత్తిని పూర్తిగా ఆరబెట్టినప్పటికీ తేమ శాతం ఎక్కువగా ఎందుకు వస్తుందని అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు. తేమ శాతాన్ని కొలిచే మిషన్ చూపించిన దానికన్నా 2 పాయింట్లు తక్కువగా నమోదు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతాన్ని తప్పుగా నమోదు చేయడం వల్ల రైతులకు తక్కువ ధర దక్కుతోంది. జిన్నింగ్ మిల్లులకు లింట్ ఎక్కువగా వచ్చి ఆ మేరకు లాభం చేకూరుతోంది. తేమ శాతాన్ని తప్పుగా నమోదు చేయడంపై పలువురు జిన్నింగ్ మిల్లర్లు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తప్పిదాలతో రైతులు నష్టపోతున్నారని చెబుతున్నారు.